అందరికీ నమస్కారం. మంచు మనోజ్ భార్య హత్య బయటపడ్డ పెద్ద కుట్ర. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తన ఇంట్లోని జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోసి విద్యుత్ సరఫరాలో భయంకరమైన హెచ్చుతగ్గులు వచ్చేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మనోజ్. అయితే మా అమ్మ, నా 9 నెలల పాప, బంధువులు ఇంట్లో తీవ్ర ఇబ్బంది పడ్డారని, నేను నా భార్య ఇంట్లో లేని సమయంలో ఇలా చేశారని తెలిపారు. నా సోదరుడు విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి ఈ కుట్ర పన్నారని ఆరోపించాడు. నా తల్లి బర్త్డే అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విష్ణు అతడి అనుచరులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని మనోజ్ పోలీసులను కోరాడు. అయితే తన కుటుంబానికి భద్రత కల్పించాలని పోలీసులను మనోజ్ విజ్ఞప్తి చేశాడు. కాగా గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారున జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు చేసుకుంది. అయితే తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహానికి గురైన మోహన్ బాబు తన ఇంటి వద్ద జరుగుతోన్న పరిస్థితులను కవరేజ్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగాడు. ఏకంగా జర్నలిస్టుల చేతిలో మైకులు లాక్కునే వారిపైన దాడి చేశాడు. అయితే ఫ్యామిలీ ఇష్యూ మీడియాపై దాడి చేయడంతో రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై సీరియస్ అయ్యారు. మంచు ఫ్యామిలీ లొల్లి మరింత ముదరడంతో విచారణకు హాజరు కావాలంటూ మంచు మోహన్ బాబు, అదేవిధంగా మంచు మనోజ్, విష్ణులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు బుధవారం మనోజ్, విష్ణు విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం, కోర్టు మినహాయింపులతో మోహన్ బాబు పోలీసులు దర్యాప్తుకు హాజరు కాలేదు. మరోవైపు జర్నలిస్టుపై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసే విషయం తెలిసిందే. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.